అలీ అనే చిన్న పట్టణంలో వంశీ అనే యువకుడు ఉండేవాడు. వంశీ ఒక మంచి ఆర్టిస్ట్. అతని కళల ప్రపంచంలో ఎప్పుడూ పెయింటింగ్స్ కళలతో నిండినది. అతను చాలా సృజనాత్మకుడిగా ఉండేవాడు. ఒకసారి అతను తన పెయింటింగ్ ఎగ్జిబిషన్ కోసం విశాఖపట్నం వెళ్ళాడు. అప్పుడు అతని జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎగ్జిబిషన్ మొదటి రోజు అతను తన పెయింటింగ్ సమర్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు అనుపమ అనే యువతి అక్కడికొచ్చింది. అనుపమ ఒక రచయిత. ఆమె కథలు ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉండేవి. పెయింటింగ్స్ చూసి ఆమె ఆలోచనలో పడింది. వంశీకి అనుపమ ఆకర్షణీయంగా అనిపించింది. వంశీ అనుపమ కలిసి మాట్లాడటం మొదలుపెట్టారు. వారి ఆలోచనలు అభిరుచులు కలిసిపోయాయి. వారిద్దరూ కలిసి చాలాసార్లు కలుసుకొని స్నేహితులయ్యారు. ఈ స్నేహం త్వరగా ప్రేమగా మారింది. వంశీ తన పెయింటింగ్స్లో, అనుపమ తన కథల్లో ఒకరిని ఒకరు గుర్తు చేసుకునేలా చేసుకునేవారు. ప్రేమ ఎప్పుడు సరళంగా ఉండదు. అనుపమ కుటుంబం ఆమెను తన ప్రాంతంలో ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త కుమారుడితో వివాహం చేసేందుకు ఒత్తిడి చేసింది. అనుపమ చాలా చిక్కుల్లో పడింది. ఒకవైపు తన కుటుంబం, మరోవైపు తన ప్రేమ. వంశీ కూడా ఈ విషయాన్ని తెలుసుకుని అనుపమను ప్రోత్సహించే పనిలో పడ్డాడు. వంశీ తన కళల ప్రపంచంలో, అనుపమ తన కథలలో ఒకరికొకరు దూరంగా ఉంటూ కూడా తమ ప్రేమను కొనసాగించారు. అనుపమ తన కుటుంబంతో మాట్లాడి వంశీ గురించి వివరించింది. ఆమె కుటుంబం మొదట ఒప్పుకోకపోయినా తర్వాత వారి ప్రేమను అర్థం చేసుకుంది. వంశీ, అనుపమ ప్రేమను అర్థం చేసుకున్న కుటుంబాలు వారిని మద్దతుగా నిలిచాయి. వంశీ తన పెయింటింగ్స్ ద్వారా ప్రసిద్ధి పొందాడు. అనుపమ తన రచనల ద్వారా ప్రజల హృదయాన్ని గెలుచుకుంది. వారి ప్రేమ చివరికి విజయంతో ముగిసింది. వారి కలిసి జీవితం ప్రారంభించారు. వంశీ మరియు అనుపమ ప్రేమ, సహనం, అంకితభావం మనకు చాలా ప్రేరణగా ఉంటాయి. వారు ప్రేమతో, సహనంతో ఎలా విజయాన్ని సాధించారో, అలాగే జీవితంలో ఎన్నో సవాళ్లను ఎలా అధిగమించారో మనకి చెప్పింది. ఈ కథను మనం అనుసరించి ప్రేమను, సహనాన్ని మన జీవితాల్లో ఎలా నిలబెట్టుకోవాలో నేర్చుకోవచ్చు. మనం ఎంతటి కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రేమతో, సహనంతో వాటిని అధిగమించగలిగితే మనం విజయాన్ని సాధించగలం. ఈ కథ మానవ సంబంధాలలో నిజమైన ప్రేమ, నమ్మకం మరియు స్ఫూర్తి ఎంత ముఖ్యమో మనకి తెలియజేస్తుంది. Thank you all for watching the video. Please subscribe to Smile Squad channel. Bye bye.